వాయు కాలుష్యం అనగానే ముందుగా గుర్తొచ్చేది ఢిల్లీ. అయితే అలాంటి పరిస్థితులు మన భాగ్యనగరంలో కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వాయు నాణ్యత తగ్గటంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. ప్రభుత్వం కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించడంతో అధికారులు దీనిపై దృష్టి సారించారు. అన్ని శాఖల సమన్వయంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్ స్వచ్ఛమైన గాలి నీరుతో ఎంతో ప్రశాంతంగా ఉండేది. అయితే ఇదంతా గతం. ప్రస్తుతం హైదరాబాద్ పరిస్థితి రోజురోజుకి దిగజారుతోంది. ఇప్పటికే నీటి కుంటలు, చెరువులు కలుషితం కాగా తాజాగా వాయు కాలుష్యం అందరినీ భయపెడుతోంది. వాయు కాలుష్యం అనగానే అందరికీ ఢిల్లీ గుర్తొస్తుంది. కానీ ఆ స్థానంలో ఇప్పుడు హైదరాబాద్ కూడా చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో విపరీతమైన వాయు కాలుష్యం నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో నగరంలో వాయు నాణ్యతను మెరుగుపరిచేందుకు ప్రభుత్వ విభాగాలు కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించుకున్నారు. దీనిపై జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం కింద నగర స్థాయి మానిటరింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ సమావేశం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అదనపు కమిషనర్ రఘుప్రసాద్ అధ్యక్షతన జరిగింది. 3 కమిషనరేట్ల ట్రాఫిక్ పోలీస్ అధికారులు, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, ఆర్టీసీ, మెట్రో, సివిల్ సప్లైస్, ట్రాన్స్పోర్ట్ శాఖ, ఎన్సీఏపీ సాంకేతిక నిపుణులు, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు. నగరంలోని కాలుష్య హాట్స్పాట్ల డేటాపై సమీక్ష, సిటీ యాక్షన్ ప్లాన్ పురోగతి, రోడ్ మీద ధూళి తగ్గింపు, వాహనాల ఉద్గారాల నియంత్రణ, పరిశ్రమల కాలుష్య నియంత్రణ, C&D వ్యర్థాల సమర్థ నిర్వహణ, పచ్చదనం విస్తరణ, ప్రధాన నిర్మాణ ప్రదేశాల్లో రియల్ టైం మానిటరింగ్ వ్యవస్థలపై చర్చించారు. వాయు నాణ్యతను మరింతగా మెరుగుపరిచేందుకు ప్రభుత్వ శాఖలు, విభాగాల మధ్య సమన్వయం, నిర్దేశిత చట్టాల అమలు అవసరమని అధికారులు తెలిపారు. ముఖ్యంగా పంజాగుట్ట పటాన్ చెరువు కారిడార్, చార్మినార్ నాంపల్లి హెరిటేజ్ జోన్, హైటెక్ సిటీ ట్రాన్సిట్ కారిడార్, MGBS సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల పరిధిలో పటిష్ట చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. మరోవైపు ఎలక్ట్రిక్ బస్సులు, ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారించాలని నిర్ణయించారు. ఇక పాత వాహనాలు, ఫిట్నెస్ లేని వాహనాలపై పూర్తి స్థాయి దృష్టి సారించాల్సిందిగా RTA అధికారులకు తెలిపారు. నిర్మాణ వ్యర్థాల వల్ల కూడా వాయు కాలుష్యం పెరుగుతోందని ప్రజలు కూడా జీహెచ్ఎంసీకి సహకరించాలని కోరారు. ప్లాస్టిక్, ఇతర మున్సిపల్ వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో కాలిస్తే ఇకపై కఠిన చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ హెచ్చరించింది.